చిత్రహింసలు పెట్టి చంపేశారు. నిరాయుధులుగా అరెస్టు చేసి హతమార్చారు. హిడ్మా శంకర్వి ముమ్మాటికి బూటకపు ఎన్కౌంటర్లే. కలప వ్యాపారి ద్రోహం వల్లనే చిక్కారు. మరో 50 మందిని అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో దేవ్జీ, మల్లా రాజిరెడ్డి లేరు. మావోయిస్టు పార్టీ సంచలన లేఖ DKS జెడ్సీ వికల్ప్ పేరిట విడుదలైందంట. మరి నిన్న లెటర్ కూడా ఉండే మన దగ్గర. ఎటు పోయింది లెటర్లో? నేనే పెట్టిన. చాట్లు చేస్తున్నారు. సార్ కొంచెం ఆపరేషన్ కగార్లో భాగంగా ఇటీవల ఏపీలోని మారేడుమిల్లి రంపచోడవరం పరిధిలో జరిగిన ఎన్కౌంటర్పై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వికల్ప్ పేరిట సంచలన లేఖను విడుదల చేసింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ హిడ్మాతో పాటు మరో 5గురు ఏఓబి ఎస్జెడ్సీ సభ్యులు కామ్రేడ్ శంకర్లవి ముమ్మాటికి హత్యలేనని లేఖలో వికల్ప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులవి పక్కా బూటకపు ఎన్కౌంటర్లని, తమ వాళ్లను నిరాయుధులుగా అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టి హతమార్చారని పేర్కొన్నారు. హిడ్మా గత 15న చికిత్స నిమిత్తం విజయవాడకు రావడంతోనే పట్టుకొని చేసిరట. 18 మంది మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం. బస్తర్ రేంజ్ ఐటీ సుందర్రాజు. బీజాపూర్లో తాజా ఎన్కౌంటర్ వివరాలు. నిన్న జరిగిన ఎన్కౌంటర్లో ఇది లెటర్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఓవరాల్ గా లెటర్ భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్ట్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పత్రికా ప్రకటన అని రిలీజ్ చేసింది. 27 తారీఖు రిలీజ్ చేసింది. నిన్న వచ్చింది. మరి అవును, ఇది ఎప్పటిది? 11 నెల 27. ఇవాళ 5వ తారీఖు. చాలా రోజులు అవుతుంది కానీ బయటకు నిన్న వచ్చింది వెలుగులోకి. లాస్ట్ మంత్ 27 తారీఖు రిలీజ్ చేసింది వీళ్ళు. దాదాపు 5 రోజులు, 7 రోజులు, 8 రోజులు. కామ్రేడ్ హిడ్మాల్ మారేడుమిల్లు, శంకర్ రంపచోడవరంలా హత్యలపై న్యాయ విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని ప్రజా ఉద్యమాన్ని నిర్మించండి. కామ్రేడ్ హిడ్మాల్ హత్యకు కామ్రేడ్ దేవ్జీ కారణమంటూ మానేష్ కుంజాం, సోనీ సోడీలు చేసిన తప్పుడు ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నాం. మా కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ హిడ్మాల్ను ఆయనతో ఉన్న 5గురిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు నవంబర్ 15 నాడు అరెస్టు చేసి 3 రోజుల పాటు తీవ్రమైన చిత్రహింసలు పెట్టి నవంబర్ 18 నాడు హత్య చేశారు. చూసినావా? 15 తారీఖున అరెస్ట్ చేసి 2-3 రోజులు చిత్రహింసలు పెట్టి 18 నాడు ఎన్కౌంటర్ అని చెప్పేసారు. 18 నాడు హత్య చేశారు. కామ్రేడ్ హిడ్మాల్ అక్టోబర్ 27 నాడు విజయవాడకు చెందిన ఒక కలప వ్యాపారి ద్వారా చికిత్స కోసం వెళ్ళాడు. ఆ తర్వాత మరికొంతమంది వెళ్లారు. నిరాధారంగా ఉన్న కామ్రేడ్స్ హిడ్మాల్ సహా 6గురిని పట్టుకొని హత్య చేసి అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో వాళ్ళు చనిపోయారని పోలీసులు కట్టుకథను ప్రచారం చేశారు. నవంబర్ 19 నాడు అదే జిల్లాలోని రంపచోడవరం మండలంలో మరో 7గురు మావోయిస్టులు ఎన్కౌంటర్లో చనిపోయారని పోలీసులు ప్రకటించారు. నవంబర్ 19 నాటి ఘటన కూడా నిరాయుధులైన ఏఓబి ఎస్జెడ్సీ సభ్యుడు కామ్రేడ్ శంకర్ను మరో 6గురిని అరెస్ట్ చేసి బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేశారు. నవంబర్ 18, 19 తేదీల్లో శత్రు సాయుధ బలగాల చేతిలో శత్రు సాయుధ బలగాలు చేసిన హత్యలో అసూలు బాసిన కామ్రేడ్స్కు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ విప్లవ జోహర్లు అర్పిస్తుంది. వారి ఆశయ సాధన కోసం తుది శ్వాస వరకు పోరాడతామని శపథం చేస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు ప్రగాఢమైన సంతాపాన్ని, సంవేదనను తెలియజేస్తుంది. ఈ 2 ఘటనలలో కూడా వారిని బయటకి తీసుకువెళ్ళిన వ్యక్తులే పోలీసు ఇన్ఫార్మల్గా ఇప్పుడు అర్థమవుతుంది. నవంబర్ 9 నాడు మా బలగాల నుంచి కోసాల్ అనే కంపెనీ పార్టీ కమిటీ సభ్యుడు పారిపోయి తెలంగాణ పోలీసులకు సరెండర్ అయ్యారు. ఈయనకు కామ్రేడ్
హిడ్మాల్ ప్రయాణ వివరాలు ఆయన బయట ఉంటున్న విషయం తెలుసు. కోసాలు పారిపోయిన వెంటనే కామ్రేడ్ హిడ్మాల్కు ఈ విషయం తెలియజేసి వెంటనే లోపలికి రమ్మని మా కామ్రేడ్స్ తెలియజేశారు. ఈ సమాచారం అందుకున్న తర్వాత ఆయన తన ఆ టీంతో లోపలికి రావడానికి సిద్ధమై ఉంటాడు. ఈ విషయాన్ని ఆయనను తీసుకెళ్లిన వ్యక్తులు పోలీసులకు తెలపడంతో పోలీసులు కామ్రేడ్ హిడ్మాల్ను ఆయనతో ఉన్న మిగతా 5గురిని అరెస్ట్ చేసి హత్య చేసి ఎన్కౌంటర్ కథ అల్లారు. అలాగే శంకర్ను తీసుకెళ్లిన వ్యక్తులు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఒకేసారి కామ్రేడ్ హిడ్మాల్ను టీంను కామ్రేడ్ శంకర్ టీంను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టి ఆంధ్రప్రదేశ్ పోలీసులు హత్య చేశారు. ఈ 2 ఘటనలకు విజయవాడ ఎన్టీఆర్, కోనసీమ, ఏలూరు, కాకినాడ జిల్లాలోని 50 మంది మావోయిస్టులు అరెస్టులకు వాళ్లకు తీసుకెళ్లిన విజయవాడకు చెందిన కలప వ్యాపారి, ఫర్నిచర్ వ్యాపారి, బిల్డర్, సివిల్ కాంట్రాక్టర్, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఐటీడీఏ పనులు చేసే కాంట్రాక్టర్ ఈ ముగ్గురే కారణం. ఆ ముగ్గురు కథం పట్టిస్తారు. వీళ్ళు ఎన్ని రోజులైనా వీళ్ళు ముగ్గురు కథమే అవుతారు. వాళ్ళతో పాటు మా నుండి పారిపోయి మా కామ్రేడ్స్ ఆచూకీ గురించి పోలీసులకు సమాచారం ఇచ్చిన కోసాల్ కూడా కారణమే. కోసాల్ మా నుంచి పారిపోయిన తర్వాత మా కామ్రేడ్స్ లోపలికి రావడానికి సిద్ధమవుతుండటంతో పోలీసులు ఏకకాలంలో పట్టుకొని 13 మందిని హత్య చేశారు. 50 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో కామ్రేడ్ దేవ్జీ కానీ, సంగ్రామ్ మీన్స్ మల్లా రాజిరెడ్డి కానీ లేరు. వాళ్ళు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పోలీసులతో ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. కామ్రేడ్ హిడ్మాల్ తదితరుల సమాచారం కామ్రేడ్ దేవ్జీ పోలీసులకు ఇవ్వలేదు. ఈ వాస్తవాల్ని కేంద్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు స్పష్టంగా తెలుసు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు పరస్పర సమన్వయంతో కామ్రేడ్ హిడ్మాల్, శంకర్ తదితర 13 మందిని హత్య చేశారు. 50 మందిని అరెస్ట్ చేశారు. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ కాదు, ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించిన ఆపరేషన్ అని పెద్ద ఎత్తున వార్తా కథనాలు మాత్రం తీసుకొస్తున్న పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇది ఓవరాల్గా కామ్రేడ్స్కి సంబంధించింది. అంటే మనం ఏమనుకుంటామంటే భారీ ఎన్కౌంటర్ జరిగింది, ఎదురెదురు భారీ కాల్పులు జరిగింది, హిడ్మా చనిపోయాడు. మరి హిడ్మా చనిపోతే హిడ్మా చెయ్యి మొత్తం ఎందుకు క్రాస్ ఉంటుంది? బుల్లెట్ గాయం అయితే క్రాస్ కావాలి కదా. హిడ్మాను చిత్రహింసలకు గురి చేసి చంపేసిండ్లు. దీనికి కారణం మనము ఇన్ని రోజులు ఆషన్న కోవట్ అని మల్లోజుల వేణుగోపాల్ కోవట్ అని మనం చాలామంది మన కుహునా మేధావులందరూ చర్చించుకుంటున్నారు. వాళ్ళిద్దరు కాదు అసలైన కోవట్లు, వాళ్ళిద్దరు కాదు. వాళ్ళిద్దరు జనజీవన స్రవంతిలోకి రండి అని చెప్తా ఉన్నారు. కానీ మనోళ్ళంతా ఒక ఆయన బ్రాహ్మణ బిడ్డ మల్లోజుల వేణుగోపాలరావు, ఆషన్న రెడ్డి బిడ్డ. సో ఈ 2 వర్గాల పైన దాడులు చేసింది ఇన్ని రోజులు. వాస్తవంగా ఈ 2 వర్గాలు రెడ్డి బ్రాహ్మణులు కలిసే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలైన ఇక్కడ హిడ్మా లాంటి వాళ్ళను చంపేస్తున్నారు. అంటే ఆపరేషన్ కగార్లో భాగంగా వీళ్ళు కూడా కుట్రలో భాగంగా చేసింది. కానీ వాళ్ళ లెటర్లో ఎక్కడ కూడా ఆషన్న పేరు కానీ మల్లోజుల వేణుగోపాలరావు పేరు కానీ లేదు. ఈ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో, కలప కాంట్రాక్టర్లు, బిల్డర్ల ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి పారిపోయిన ఆ కామ్రేడ్ ఒక్కడు వాడికి సమాచారం ఇవ్వడంతోనే పోలీసులు చుట్టుముట్టి హిడ్మాను చిత్రహింసలు పెట్టి చంపేసినాడు. ఆ 3 వ్యాపారులను మాత్రం మావోయిస్టులు వదిలే పరిస్థితి మాత్రం ఉండకపోవచ్చు నాకు తెలిసి. అంటే వాళ్ళిచ్చే వాళ్ళు దొరికే పరిస్థితి లేదా? ఇప్పుడు ఐబొమ్మ రావిని సజ్జనార్ పట్టుకున్నాడా? పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు హిడ్మాను పట్టుకునే పరిస్థితి ఉండదు. డైరెక్ట్గా హిడ్మాను పట్టుకునే పరిస్థితి ఉండదు. ఇదంతా ఈ గూడు పుటారాని నడుస్తూ ఉంటుంది. ఒకటి మీద ఒకటి కుట్ర, వాడి నాశనం కావాలి, వీడి నాశనం కావాలి, పైసలు ఇస్తే ఏమైనా చేసే రకాలు ఉన్నారు ఈ రోజులలో.